కలలో ఇవి కనిపిస్తున్నాయా? మీ కుటుంబాన్ని సర్పదోషం వెంటాడుతుందని తెలిపే సంకేతాలివే. మన హిందూ సంస్కృతిలో జ్యోతిష్య శాస్త్రంలో పాములకొక ప్రత్యేక స్థానం ఉంది. దేవతా రూపంగా కొలవబడే సర్పాలు కొన్నిసార్లు జాతకంలో ప్రతికూల ప్రభావాలను కూడా చూపుతాయని నమ్ముతారు. అటువంటిదే సర్పదోషం. ఈ దోషం ఒక వ్యక్తి జీవితంలో అనేక ఆటంకాలు, కష్టాలను కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మరి అసలు ఈ సర్పదోషం అంటే ఏమిటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది ఎలాంటి సంకేతాలను చూపుతుంది? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కలలు, మానసిక సంకేతాలు. తరచుగా పాములు కనిపించడం, కలలో పదే పదే పాములు కనిపించడం, అవి వెంటపడుతున్నట్లు లేదా చుట్టుముడుతున్నట్లు అనిపించడం సర్పదోషానికి ముఖ్యమైన సంకేతంగా భావిస్తారు. చనిపోయిన పాములు కనిపించడం, కలలో చనిపోయిన పాములు కనిపించినా లేదా పాములను చంపినట్లు అనిపించినా దోష ప్రభావం ఉండవచ్చని సూచిస్తుంది. మానసిక ఆందోళన. నిరంతరం మానసిక ఒత్తిడి, ఆందోళన, భయం, ప్రశాంతత లేకపోవడం. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించడం, అలసట, నిద్రలేమి. ఎంత విశ్రాంతి తీసుకున్నా అలసటగా ఉండటం, నిద్ర పట్టకపోవడం లేదా రాత్రిపూట తరచుగా భయంకరమైన కలలు రావడం. వ్యక్తిగత జీవితంలో సమస్యలు. వివాహ ఆలస్యం సమస్యలు. వివాహం ఆలస్యం కావడం, సంబంధాలు కుదరకపోవడం. వివాహం జరిగిన వైవాహిక జీవితంలో తరచుగా కలహాలు, అశాంతి. సంతాన సమస్యలు. సంతానం కలగకపోవడం, సంతానం ఆలస్యం కావడం, తరచుగా గర్భస్రావాలు జరగడం, పుట్టిన పిల్లలకు ఆరోగ్య సమస్యలు రావడం. కుటుంబ కలహాలు. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం లేకపోవడం, తరచుగా చిన్న చిన్న విషయాలపై గొడవలు, విభేదాలు. బంధుత్వ సమస్యలు. బంధువులతో సత్సంబంధాలు లేకపోవడం లేదా వారి వల్ల సమస్యలు ఎదుర్కోవడం. వృత్తి, ఆర్థికపరమైన సంకేతాలు. ఆర్థిక సమస్యలు. ఎంత కష్టపడినా ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోవడం, నష్టాలు రావడం, అనవసరమైన ఖర్చులు పెరగడం, అప్పులు పెరగడం. వృత్తిలో ఆటంకాలు. ఉద్యోగంలో పదోన్నతులు ఆలస్యం కావడం, స్థిరత్వం లేకపోవడం, తరచుగా ఉద్యోగాలు మారడం లేదా ఉద్యోగం కోల్పోవడం. వ్యాపారంలో నష్టాలు, ఎదుగుదల లేకపోవడం, అదృష్టం కలిసి రాకపోవడం, ఏ పని చేసినా విజయం లభించకపోవడం, ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఫల్యం ఎదురుకావడం. ఆరోగ్య సంబంధిత సంకేతాలు. తరచుగా అనారోగ్యాలు. ఒక వ్యాధి తగ్గిన వెంటనే మరొకటి రావడం, దీర్ఘకాలిక వ్యాధులు, సరైన చికిత్సకు కూడా తగ్గని ఆరోగ్య సమస్యలు. అకస్మాత్తు ప్రమాదాలు. ఊహించని ప్రమాదాలు, గాయాలు లేదా అవాంఛనీయ సంఘటనలు జరగడం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.